ముందుగా మీడియా మిత్రులకు ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాము. బహుజన రాజకీయ పార్టీల ద్వారా ముఖ్యంగా ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం ఏమంటే, అనంతపురం జిల్లాలో ఆర్డిటి సంస్థ గత 60 సంవత్సరాలుగా అనేక రూపాలలో అనంత ప్రజలకు పేదలకు ఎన్నో రకాలుగా వైద్యం అందిస్తూ, విద్యను అందిస్తూ, రైతాంగాన్ని ప్రోత్సహిస్తూ, పేదలకు ఆసరా ఇస్తూ, మరి అదేవిధంగా అనంతపురం జిల్లాను దాటుకొని బయటి జిల్లాలకు కూడా ఆర్డిటి సంస్థ వెళ్ళడం జరిగింది. మరి ఈ సంస్థ ద్వారా దాదాపు ప్రతి నెలలోనూ 1,50,000 మంది నుంచి 2 లక్షల మందికి వైద్యమే అందించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి సంస్థ ఈరోజు దాన్ని పని చేయనీయకుండా కేంద్ర ప్రభుత్వం మరి పూర్తి స్థాయిలో అక్కడ అడ్డుకోవడము, మరి ఆర్డిటి సంస్థని పనిచేయనీయకుండా ఇతర దేశాల నుంచి వస్తున్న బడ్జెట్ని ఆపేసి ఒక రాజకీయ కుట్ర ఈ అనంతపురం జిల్లా నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి మొదలైంది. మరి ఆ కుట్ర ఏమంటే, ఈరోజు ఎక్కడ చూసినా ప్రైవేట్ హాస్పిటళ్ళు పుట్టగొడగలా పుట్టుకొస్తున్నాయి. ఏ చిన్న జబ్బు వచ్చినా ఆర్డిటి సంస్థకు పరిగెత్తిపోతున్నారు. ఎంత పెద్ద జబ్బు వచ్చినా ఆర్డిటి సంస్థలో ₹1 ఖర్చు కాకుండా వైద్యం అందిస్తున్నారు. అక్కడ దాన్ని ఆపేస్తే ఈ ప్రైవేటు సంస్థ హాస్పిటల్ అన్నిటికీ మంచి గిరాకీ పెరుగుతుందని ప్రైవేటు హాస్పిటల్ యాజమాన్యులంతా కలిసి ఆంధ్రప్రదేశ్లో ఉండే వాళ్ళంతా ఐక్యమయ్యి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని ఒత్తిడి చేసి 2010 నుంచే ఈ హాస్పిటల్ లేకుండా చేయాలని చెప్పి ఒక రాజకీయ కుట్ర పొందుతున్నారు. మరి అదేవిధంగా విద్యాపరంగా కూడా ఈ సంస్థ ద్వారా లక్షలాది మందికి విద్య అందిస్తున్నది. ఈ సంస్థ ఉంటే ప్రైవేట్ స్కూళ్ళు కానీ ప్రైవేట్ కాలేజీలు కానీ నడవడం కష్టమవుతుంది. దీన్ని లేకుండా చేస్తే లక్షలాది రూపాయల నుంచి కోట్లాది రూపాయలు ఈ జనాలతో దండుకోవచ్చనే ఒక దృఢ సంకల్పంతో మరి ఒక రాజకీయ కుట్ర పొందుతూ మరి అక్కడ రాజకీయ పార్టీలని గొంత అదముతూ మరి ఆర్డిటి సంస్థ లేకుండా చేయాలని ఒక కుట్ర పొందుతున్నారు. కాబట్టి గత 6 నెలలుగా తీసుకోవడం లేదు. దీన్ని ఎందుకు తీసుకోవడం లేదంటే వాళ్ళకి తెలుసు ముందస్తుగా దీంట్లో జరుగుతున్న అవకతవకలు, దీంట్లో జరుగుతున్న ఈ ఎక్కడ చూసినా దీన్ని లేకుండా చేస్తారని చెప్పి వాళ్ళకి ముందస్తుగా తెలుసు కొంతమంది నాయకులకి. కాబట్టి మేము బహుజన రాజకీయ పార్టీల తరఫున ఒకటే చెప్తున్నాం, చేతనైనంత వరకు మీరు కాపాడతారని జిల్లా ప్రజలంతా వెదురు చూశారు. మీరు ఇప్పుడు చేతులు ఎత్తేసినట్లయితే బహుజన రాజకీయ పార్టీలు దీంట్లోకి ఇన్వాల్వ్మెంట్ అయి ఈ ఆర్డిటి సంస్థను కాపాడుకోవడానికి మరి అవసరమైతే గ్రామాన తిరగడానికి బహుజన సంఘాలు, బహుజన రాజకీయ పార్టీలు ఐక్యంతో ఉంటూ మరి ఒక చైతన్య యాత్ర ప్రజల్లో తీసుకురావడం జరుగుతుంది. రేపు మార్చి నెల నుంచే తప్పనిసరిగా మేము 30 రోజులు చైతన్య యాత్ర పెట్టిపోతున్నాం. మరి అదేవిధంగా 63 మండలాల్లో అర్జీలు ఇస్తాం. మరి అదేవిధంగా 63 మండలాల్లో ఉండే ఎమ్మెల్యేలు, ఎంపీలు వాళ్ళ ఇండ్ల దగ్గరికి కూడా వెళ్ళి అర్జీలు ఇస్తాం. మీరు రాజీనామా చేయాలి, లేదంటే ఆర్డిటి సంస్థ ద్వారా మీకు చెడ్డ పేరు వస్తుంది, మిమ్మల్ని రేపొద్దున ఓడించేకి మేమే సిద్ధమవుతామని చెప్పి ఒక మెసేజ్ ఇస్తూ మరి బహుజన రాజకీయ పార్టీలు దీంట్లో పూర్తి స్థాయిలో ముందు ఉంటూ నడుపుతాయని చెప్పి తెలియజేస్తూ మరి ఖచ్చితంగా ఈ ఎవరైతే ఆర్డిటి సంస్థను కాపాడాలో అనుకుంటున్నారో వాళ్ళంతా కూడా ఈ రాజకీయాలకు అతీతంగా ఏదో రాజకీయ పార్టీల్లో ఉంటూ పనిచేయడం కాదు, తప్పనిసరిగా బహుజన రాజకీయ పార్టీల వైపు వస్తూ మీరు ఏ రాజకీయ పార్టీల్లో సంచాలుగా ఉండకుండా మీరు ఖచ్చితంగా ఉద్యమ పోరాటాన్ని శ్రీకారం చుట్టాలని చెప్పి
మేము పెట్టబోయే ఉద్యమానికి అంత మద్దతు ఇస్తారని చెప్పి ఆశిస్తూ, లేని పక్షంలో ఈ జిల్లాలో రాజకీయంగా మీకు పుట్టగతం లేకుండా చేసే రోజులు వస్తాయని చెప్పి మేము ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ తరఫున తెలియజేస్తూ, మరి అదే విధంగా బహుజన రాజకీయ పార్టీల్లో ఇంకా చాలా ఉన్నాయి, వాళ్ళందరినీ కూడా జిల్లాకు తీసుకొస్తున్నాం. మరి అదే విధంగా బహుజన ఉద్యమాలను నడిపే స్వచ్ఛందంగా పనిచేస్తుండే ప్రజా సంఘాలు ఉన్నాయి. ఆ సంఘాలన్నింటినీ కూడా కలుపుకొని తప్పనిసరిగా మా ఒక్క పాత్ర పోషిస్తూ ముందుకు తీసుకెళ్లి ఆర్టీటీ సంస్థను కాపాడేంత వరకు కూడా మేము ముందుకెళ్తాం. 30 రోజుల తర్వాత చలో కలెక్టరేట్ పిలుపునిచ్చి లక్షల మందిని అనంతపురం జిల్లాకి రమ్మని మేము ఒక నిరసన కార్యక్రమం శాంతియుతంగా తెలియజేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. త్వరలోనే బహుజన రాజకీయ పార్టీలతోనూ బహుజన సంఘాలతోనూ కలిసి ఒక డేట్ కూడా నిర్ణయిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం.